అన్ని వ్లాగులే కన్నా నా ఫేవరెట్ వ్లాగ్ ఇది. నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఎప్పటి నుంచో నా కళ. నాకు మాటలు కూడా రావట్లేదు, కళ్ళనీళ్ళు వస్తున్నాయి. డ్రైవర్ అన్నలందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ఇట్లా ఏదన్నా ఇసుక లోడ్ తీసుకెళ్లేటప్పుడు పైన ఏదన్నా కవర్ కప్పండి, 2 వీలర్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటది. అప్పుడు మా మమ్మీ శాలరీ 1000 రూపాయలు. లిఫ్ట్ లో ఆగలేకపోతున్నాను సార్, అందుకే లిఫ్ట్ ఎక్కుతాను. ఎక్సైట్మెంట్. మా ముగ్గురులో ఎవరి బర్త్డే అయినా కూడా ముగ్గురికి బట్టలు ఉంటాయి. ఎవరో కనుక్కొని చూద్దాం. డబ్బులు ఉన్నా లేకపోయినా మమ్మల్ని ఎప్పుడు అట్లా లేని వాళ్ళ మాదిరి పెంచలేదు. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు 999 ఇండియా. మనం వ్లాగ్స్ చేసి చాలా రోజులైంది. మరొక కొత్త వ్లాగ్తో అయితే మీ ముందుకు వస్తానా. అన్ని వ్లాగులే కన్నా నా ఫేవరెట్ వ్లాగ్ ఇది. ఎందుకో చెప్తా, ఆ లోపు కార్ వ్యూలో కలుసుకుందాం. కమాన్. మనమైతే ఇప్పుడే ఇంటి దగ్గర నుంచి కడపకి అయితే పోతున్నాము. లాస్ట్ టైం మమ్మీకి సర్ప్రైజ్ అని చెప్పినా కదా, సో మమ్మీకి లాస్ట్ టైం సర్ప్రైజ్ చేయలే, ఏప్రిల్ పూల్ చేసిన. సో ఈసారి సర్ప్రైజ్ అయితే ఇయడానికి తీసుకుపోతానా. సర్ప్రైజ్ ఏం లేదు, మా మమ్మీకి కూడా తెలుసు, కాకపోతే మీకు సర్ప్రైజ్ తమ్నైల్లో పెడతాలేండి. సర్ప్రైజ్ కూడా ఏమి ఉండదు. మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ అండి, కడపకి వెళ్తున్నాము, ఇప్పుడే బయలుదేరినాము. ఈరోజు మా అబ్బాయి కడప తీసుకుని ఏదో నాకు కొనిస్తానంటున్నాడు. మా అమ్మ కూడా తెలియదు, సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వాలి. మా అమ్మ కూడా తెలుసులేండి, అది కూడా ఉందట చెప్తుంది అంతే. ఏం లేదండి, మా మమ్మీ చిన్నప్పటి నుంచి మాకే అన్ని కొనిచ్చేది. ఇంతవరకు మా మమ్మీకి ఏం కొనివ్వలేదు. నా ఎప్పటి నుంచో నా కళ. యాక్చువల్లీ మా మమ్మీకి మెల్లో ఉండేది సరుడు గోల్డ్ కాదు, అది మా చెల్లి పెళ్ళప్పుడు మా మమ్మీ బంగారంతా ఇచ్చేసింది. అంటే కరోనా టైంలో పెళ్లి చేయాల్సి వచ్చింది. సో ఆ టైంలో మనీ కొద్దిగా టైట్ అయ్యేసరికి మా మమ్మీకి ఉండే బంగారంతా ఇచ్చేసిందంటే అదే ఎక్స్చేంజ్ చేసి కొత్తది ఇచ్చింది. సో ఇప్పుడు చూపి, మా మమ్మీ మెల్లో ఉండేది అది వచ్చేసి మామూలు రూపాయి గోల్డ్, అదే ఉమా గోల్డ్, ఏదో 1 గ్రామ్ గోల్డ్ అంటారు కదా, 500-600 గ్యారంటీది అది. సో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి అనుకుంటా ఉన్నా మా మమ్మీకి సరుడు గోల్డ్ చేపియాలని చెప్పేసి. సో ఫైనల్లీ ఈరోజు అయితే తీపిపోతానా. చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకా అంతే, మా మమ్మీ చిన్నప్పటి నుంచి మాకు ఎన్నో ఇచ్చింది. సో ఇప్పుడు మనం సంపాదిస్తాను కాబట్టి నేను ఇవ్వడం స్టార్ట్ చేస్తానా. ఫస్ట్ గిఫ్ట్ మా మమ్మీకి నేను ఇవ్వబోయేది. ఎప్పటి నుంచో 1 ఇయర్ బ్యాకే తీసివ్వాలి యాక్చువల్లీ. సో నా నాకే కొద్దిగా ఈ మధ్య మీరు చూసింటారు హాస్పిటల్లో ఇమేజ్ ఒకటి. సో హెల్త్ బాగాలేక మనీ మొత్తం అక్కడ ఖర్చు అయిపోయినాయి. సో లేకపోతే మమ్మీకి జనవరి 1కే ఇవ్వాలనేది ప్లాన్ ఉన్నింది. 1 ఇయర్ నుంచి కూడా పెడతానా మా మమ్మీకి సర్వీట్ చేపియాలని చెప్పేసి. ఈరోజు కుదిరింది. సో పోతానా. మమ్మీ ఎలా ఉంది నీకు ఆనందం? నాకు చాలా ఆనందంగా ఉంది. మీకు మీ అబ్బాయిలు ఏమేమి కొనిస్తారో కామెంట్ చేయండి. నాకైతే మొదటిసారి మా అబ్బాయి నాకు గోల్డ్ కొనిస్తున్నాడు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉంది. కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి, చెప్పలేనంత ఆనందంగా ఉంది. నాకు మాటలు కూడా రావట్లేదు, కళ్ళనీళ్ళు వస్తున్నాయి. సో చిన్నప్పటి నుంచి మా మమ్మీ మాకు ఒక్కరి బర్త్డే అయినా కూడా మేము 6th 7th లో ఉన్నప్పుడు అనుకుంటా మా మమ్మీకి అప్పుడు బ్యాంకులో ఇది మామూలుగా ఓచర్లు రాసేది, ఏమంటారు మా దాన్ని, బ్యాంక్ మిత్రగా జాయిన్ అయింది. మేము 7th 6th 5th ఉన్నప్పుడు అనుకుంటా. అప్పుడు మా మమ్మీ శాలరీ 1000 రూపాయలు, 300 దాంట్లో ఆటో ఛార్జీలకే పోయేటి. మిగిలిన 700లో మా ఇల్లు గడిచి కరెంటు బిల్లులు అన్ని గడిచేది. మళ్ళీ మా అన్న నాది కానీ మా చెల్లెలు మా ముగ్గురులో ఎవరి బర్త్డే అయినా కూడా ముగ్గురికి బట్టలు ఉంటాయి. సాధారణంగా ఏ పేరెంట్స్ అయినా ఎవరి బర్త్డే అయితే వాళ్ళకి బట్టలు తీస్తారు. కానీ మా మమ్మీ మా డబ్బులు ఉన్నా లేకపోయినా మమ్మల్ని ఎప్పుడు అట్లా లేని వాళ్ళ మాదిరి పెంచలేదు. అప్పైనా చేసి మాకు బట్టలు కానీ అవన్నీ తీసిస్తా వచ్చింది. ఇంకా ప్రతి పండక్కి బట్టలు, ఒక్కరి బర్త్డే వచ్చినా ముగ్గురికి బట్టలు ఉంటాయి.
అది మా మమ్మీ స్పెషల్. సో ఇంకేం చెప్పాలి, మాటలు రావట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనమైతే ఇప్పుడు కడపలో ఉన్న ఈ జ్యువెలరీ స్టోర్స్ కి అన్నిటికీ తిరుగుతాము. లాస్ట్ టైం ఓన్లీ లలిత జ్యువెలరీస్కి వెళ్ళి డైరెక్ట్ తీసేసుకున్నాము. అది వేరే వాళ్ళకి పోయింది, అది వేరే విషయము, మీకు కూడా తెలిసి అనుకుంటా. ఇప్పుడు అట్లా డైరెక్ట్ వెళ్ళట్లేదు. ఇప్పుడు 3-4 స్టోర్లు విజిట్ చేసి ప్రైస్ ఎస్టిమేషన్ వేయించుకొని మనకి తరుగు ఎంత వేస్తున్నారు, ఇంకా జిఎస్టీ ఎంత వేస్తున్నారు అనేది చూసి అప్పుడు ఎక్కడ తీసుకోవాలా అనేది అయితము. ఇప్పుడైతే కడపకైతే బయలుదేరుతాం. ఇది కనుమలపల్లి, చూపి ఒకసారి. ఇది కనుమలపల్లి రోడ్ అండి. ఇది చాలా డేంజర్ ఏరియా ఈ మలుపు. సో ఈ రూట్లో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కొద్దిగా చూసి జాగ్రత్తగా రండి. జయాలుకాస్ కి అయితే వచ్చేసినాము. జయాలుకాస్ కొత్త బస్ స్టాండ్. ఇదేం సర్కిల్ నాని? కొత్త బస్ స్టాండ్. జయాలుకాస్ లేక్ అయితే మొత్తం అన్ని అరేంజ్మెంట్స్ అంతా చేసుకొని జయాలుకాస్ లేక్ కి అయితే ఎంటర్ అవుతున్నా. ఎంటర్ అయితేనే ఇంటర్వ్యూ చల్లగా ఉంది. నమస్తే కూడా పెడుతున్నాను. సో ఇప్పుడు మన తెలిసిన అన్న ఉన్నాడు, అన్న దగ్గరికి పోదాం. పైకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఫ్లోర్. కిరణ్ ఎక్కడున్నారన్న? ఫస్ట్ ఫ్లోర్. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి ఇప్పుడు మనం. లిఫ్ట్లో ఆగలేకపోతున్నాను సార్, అందుకే లిఫ్ట్ ఎక్కుతాను. ఎగ్జైట్మెంట్, క్యాలరీస్ అన్నీ నాకు బర్న్ అయిపోయినాయి. సో ఇప్పుడే అది వెండి సెక్షన్, ఇది బంగారు సెక్షన్, నేను ప్లాటినం సెక్షన్. 5 గంటలప్పుడు వచ్చి ఎంత లేట్ చేస్తాను చూడండి అన్న. మనకే అబ్బా బంగారం ఎక్కడున్నా కలకల్లాడుతుంది. అన్న హాయ్ చెప్పు. కిరణ్ అన్న హాయ్ చెప్పు మా వాళ్ళకి. చూపిస్తానా నిన్ను? మమ్మీ ఏమో అక్కడ చూస్తా ఉంది, నేను చుట్టూ ఒక రౌండ్ వేస్తాను. అన్న అయితే మా కోసము చాలా కష్టపడుతున్నాడు, మాకు నచ్చేంత వరకు చూపిస్తూనే ఉన్నాడు. అందులో ఫైనల్గా ఇదైతే సెలెక్ట్ చేసినాము. అన్న ఒక పక్క బిల్ రాస్తున్నాడు, మా అమ్మ లెక్కల మాస్టర్, మా అమ్మ ఒక పక్క బిల్ వేస్తుంది. ఫైనల్గా ఎస్టిమేషన్ ఇది ఇచ్చారనమాట. మా అమ్మ తగ్గుద్ది తగ్గదు వాదిస్తూనే ఉంది. ఫైనల్గా ఈ బిల్ ఇచ్చారు. ఫోన్ పే ద్వారా చేస్తే ఓచర్ కూపన్ క్యాష్ బ్యాక్ ఏదో సంథింగ్ వస్తుంది అంట, 2% ఎంతో. సో ఫోన్ పే ద్వారానే చేయాలని ట్రాన్సాక్షన్. అంటే ఒక డేకి ఒక పర్సన్కి 1 lakh కదా. 4 లక్ష, మమ్మీది 1 లక్ష పోయినా ఇంకా మిగతా చేంజ్కి ఇంకొకరు కావాలి. దానికోసం సహాయ కరునిధి అయినా మిస్టర్ మల్లెల మంచం బిల్ అయితే ఇస్తాను. ఫైనల్గా ఫోన్పే ట్రాన్సాక్షన్ల ద్వారా బిల్ అయితే కట్టేసినాం. నా కళ అయితే నెరవేరబోతుంది. షాపింగ్ అయితే అయిపోయింది. మనకు అన్న కిరణ్ అన్న డిస్కౌంట్ బాగా ఇప్పించిండు, చాలా తగ్గింది. అందరూ జయాలుకాస్ బాగుంది, అందరూ విజిట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. థ్యాంక్ యూ, ఓకే బాయ్ బాయ్. ఇవన్నీ గ్రాఫిక్స్ అండి. ఇది తీసుకుంది సరుడు ఒకటే. నెక్స్ట్ టైం ఇది ప్లాన్ చేద్దాం, ఎట్లా ఉంటుంది మా మమ్మీకి అని వేసి చూపించుకున్నాము. డెమో ఫైనల్గా అయితే సరుడు అయితే తీసుకొని ఇంటికి అయితే ఇప్పుడే వచ్చినాం అనమాట. సో మమ్మీ రేపు వేసుకొని మమ్మీకి ఎలా ఉందో రేపు చూపిస్తా, ఓకేనా? అంతవరకు బాయ్ బాయ్. మమ్మీ చూడండి దేవుని కాడ పెట్టింది సరుడు. సో ఇప్పుడు మమ్మీ సరుడు వేసుకోపోతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ పాయింట్ ఇదైతే ఉమా గోల్డ్ది. ఇది వేసుకున్నప్పుడు ఎండలు ఉండు, నేను వచ్చా ఉండు. నేను సారీ ఏమనుకోకండి, నిద్ర ముఖం ఉంది. నేను మా అమ్మ మెల్లో చూడాలని చెప్పేసి అసలు ఎక్కడికి పోబుద్ది కాదా, ఏడే మా అమ్మ చుట్టుకారం తిరుగుతా ఉండా. సో మా అమ్మ ఆడ పెట్టింది, ఇప్పుడు ఇది తీసి అది వేసుకోబోతుంది. మనం సంపాదించి ఇచ్చిన దానికంటే పిల్లలు మనకు సంపాదించి ఇచ్చినప్పుడే చాలా ఆనందంగా ఉంటుంది. నాకైతే ఈరోజు చాలా కానీ లేట్ వద్దు, ఫస్ట్ వెయ్యి మమ్మీ. దేవుని దగ్గర పెట్టి వేసుకోవాలని ఫస్ట్ టైం మా అబ్బాయి తీర్చాడు కదా, అందుకని దేవుని దగ్గర పెట్టి వేయించుకో. నువ్వు వేసేయి మమ్మీ. ఇది అంతేలే. రైట్ సైడ్ కి వచ్చింది. మా మమ్మీకి సరుడు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫైనల్లీ మా మమ్మీకి ఫస్ట్ గిఫ్ట్ అయితే ఇచ్చేసిన. నాకు చిన్న డ్రీమ్ నెరవేరింది. ఇట్లాంటి ఇంకో అది చూపించా కదా వీడియోలో, నెక్స్ట్ అదే కొనియాలా, నెక్స్ట్ టార్గెట్ అదే. ఇదంతా
మీరు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీరు సపోర్ట్ చేయడం వల్లే నేను మా మమ్మీకి గిఫ్ట్ ఇవ్వగలిగినాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఏమని చెప్తామా? థ్యాంక్ యూ చెప్పు సబ్స్క్రైబర్లకి. మన థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ అయిపోయింది. బాయ్ బాయ్.